మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. మహిళా లీడర్ల ప్రచారం జోరందుకుంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గ్రామాల్లో విస్తృతంగా ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా మహిళా లీడర్లంతా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర పథకాలను డీకే అరుణ ప్రచారం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలను కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. పాలమూరు లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను బరిలో దింపింది కమలం పార్టీ. ప్రత్యర్థి పార్టీకి ధీటుగా కాంగ్రెస్ మహిళా నాయకులంతా రంగంలోకి దిగారు. గ్రామ గ్రామాన గడప గడపకు తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి ఆశ్లేషరెడ్డి ప్రచారం చేస్తున్నారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సైతం తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలవుతున్న గ్యారంటీలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత పాల్గొన్నారు. ఒకసారి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మళ్ళా కూడా మీ అందరికి మన రేవంత్ అన్న, మన జిల్లా ముఖ్యమంత్రి అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ప్రతి హామీ కూడా ప్రతి గడపకి చేరేటట్టుగా మన 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 నియోజకవర్గ లీడర్లు మన ముఖ్యమంత్రి పనిచేస్తారు. కొంచెం ఓపిక వహించండి అంతే. ఈ ఓపిక కూడా ఒక 2-3 నెలలు మాత్రమే. ఆ తర్వాత మన హామీలన్నీ కూడా మన ఇంటికి చేరుతాయి. మీరు రంది పడవద్దు. మనకి వెనకటికి వచ్చినట్టు ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. గెలిస్తే త్రిపుల్ ధమాకా, ముగ్గురం మనమే. మరి మీరందరూ కూడా ఇలానే కష్టపడి, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తే, మీకోసం కష్టపడి పనిచేయడానికి 5 సంవత్సరాలు నేను ఇక్కడనే ఉంటా. 5 సంవత్సరాలు కూడా మీకోసం పనిచేస్తా. ఏది అడిగితే అది ఇస్తా. ఇప్పటికే బోర్లు ఇచ్చినట్టున్నా, రోడ్ ఇచ్చినట్టున్నా, అవునా? సిటీ రోడ్ అవి చిన్న చిన్న ఇంకా రానున్నాయి. 3 నెలలకే ఇన్ని ఇచ్చిన అంటే రానున్న సంవత్సరాల్లో ఎన్ని ఇస్తానా అనేది మీరు కూడా ఆలోచన చేయాలి. ఒక మహిళగా, పాలమూరు ఆడబిడ్డగా తనను గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విస్తృత ప్రచారం చేశారు. మంత్రిగా తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కేంద్రంలో మరోమారు మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందన్నారు. ఎంపీగా గెలిపిస్తే పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తారని డీకే అరుణ ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తామన్నందుకే మొన్న ఓట్లు వేసిండు. చెవులు పిండి 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు అరుణమ్మ పోరాటం చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అరుణమ్మని చూస్తే మనకు అంత భయం ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది, గట్టిగా కొట్లాడుతుంది. ఈ అమ్మ ఎట్లన్నా నోరు బంద్ చేయాలనుకుంటారు. నేను ప్రజల కోసం కొట్లాడతా, నా కోసం నేను ఎప్పుడు ఎవరితోనో కొట్లాడలేదు. నేను చేసిన పనిని చెయ్యలేదు అంటే కొట్లాడతా. వాళ్ళు ఏం చెయ్యకుండా అరుణమ్మ చేయలేదు అంటే కొట్లాడతా. వాళ్ళందరూ జూటా మాటలు చెప్తే అరుణమ్మ వాళ్ళమంతా కూడా బట్ట బయలు చేస్తున్నటువంటి భయంతోన ఇవాళ అన్ని అబద్ధాలు చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ లో గెలిపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికలు దగ్గర పడడంతో ఈ 2 పార్టీల మహిళా నాయకులు కూడా క్యాంపెయిన్ చేశారు.